ఎవరు ఎవరిని ఢీకొంటున్నారు? అసలు ఏం జరుగుతోంది ఆంధ్ర పాలిటిక్స్ లో? జగన్మోహన్ రెడ్డి గారు నెట్టుకొస్తారా ఈసారి? జగన్ రెడ్డిని ఓడించండి అంతే ఓట్లయ్యరు. ఏ రాష్ట్రంలో చరిత్రలో లేదది. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు కనుక, అండ్ అందులో ఒక పార్టీ ఏమో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పార్టీ జనసేన పార్టీ, అండ్ ఇంకొకటేమో చాలా ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, ఇంకొకటి కేంద్ర పార్టీ. చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెడతావా? చంద్రబాబు కాళ్ళు తీసుకోమంటావా? మాకు అంత కర్మ మాకేం పట్టింది? చంద్రబాబు ఆ విషయం చెప్పలేడు. ఎందుకంటే 14 ఏళ్ళు సీఎంగా ఉండి భ్రష్టు పట్టించాడు ఆంధ్ర రాష్ట్రానికి. పరమద్రోహి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్, అలాగే ప్రముఖ సినీ నిర్మాత అండ్ అలాగే డైరెక్టర్ త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చిట్టిబాబు. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇది ఇంకొక రసవత్తరమైన అంశంగా మారిపోయింది. అసలు ఒకవైపు ఏమో సింగిల్ పార్టీ, ఇంకోవైపు ఏమో 3 పార్టీలు, ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు, అండ్ అందులో ఒక పార్టీ ఏమో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పార్టీ జనసేన పార్టీ, అండ్ ఇంకొకటేమో చాలా ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, ఇంకొకటి కేంద్ర పార్టీ. సో ఎవరు ఎవరిని ఢీకొంటున్నారు? అసలు ఏం జరుగుతోంది ఆంధ్ర పాలిటిక్స్ లో? జగన్మోహన్ రెడ్డి గారు నెట్టుకొస్తారా ఈసారి? వింత పరిస్థితి ఏంటంటే, ఎవరు ఢీకొంటున్నారంటే, మన దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అంత దౌర్భాగ్యమైన నీచ నికృష్ట పరిస్థితుల్లో అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో లేదు. మన దేశంలో అపోజిషన్ పార్టీ చాలా నీచ నికృష్ట దౌర్భాగ్య దశ ఏమీ లేని ఒక పరిస్థితులు. ఏ అపోజిషన్ పార్టీ క్లారిటీ చెప్తాయి. అదే అపోజిషన్ పార్టీ ఆంధ్రాలో అపోజిషన్ పార్టీ అనేది ఈ 3 కూటమి. ఈ 3 కూటమి ఎందుకు అంటున్నాను ఇది నీచ నికృష్ట దౌర్భాగ్య పార్టీలు అని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళకి ముందు అసలు ప్రజలకి వీళ్ళ ఎందుకు కలిశారు చెప్పాలి. ఫస్ట్ ఎందుకు కలిశారు? అయ్యా చంద్రబాబు, నువ్వు మోడీని తిట్టు ఏ చీఫ్ మినిస్టర్ ఈ దేశంలో తిట్టాలా? మోడీని కేడీ అన్నావు, మోడీని నరరూప రాక్షసుడు అన్నావు, మోడీ ఈ దేశంలో ఉండటానికే పనికిరాడు అన్నావు, మోడీకి కుటుంబాన్ని హేళన చేశావు, మోడీ కన్నా నా గ్రామాల్లో ఉండే నా ఒక కార్యకర్త చాలా గొప్ప అన్నావు, మోడీ ఒక నాయకుడే కాదన్నావు, మోడీ కన్నా ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యాను, అందుకని మోడీ నా రోజు నేను నాది రాష్ట్రంలో అడుగు పెట్టడానికి లేదన్నాను అని అతని బ్లాక్ ఫ్లాగులు చూపించావు, అతనికి నల్ల జెండాలు చూపించావు. ఎంత హీనంగా మాట్లాడావు. నేను మళ్ళీ తర్వాత 2018 దాకా ప్యాకేజీ అని నువ్వే చెప్పి మళ్ళీ ఆ ప్యాకేజీ కాదని చెప్పి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు కనుక, వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వలేదు కనుక, కడప స్టీల్ ప్లాంట్ పెట్టుబడి పెట్టలేదు కనుక నేను ఈ కోయిలేషన్ నుంచి బయటకు వచ్చేస్తారా అని చెప్పాడు చంద్రబాబు కదా ఆ రోజు. ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఏ నోటితోటి తిట్టావు ఆయన్ని వాళ్ళ దేవుడు రాముడు అంటున్నావు? ఏ మొహం పెట్టుకుని ఈ కోయిలేషన్కి వెళ్ళావు? ఏ హామీలు తీసుకున్నావా? ఇది నీకేమన్నా నాయన నీ ఇదిగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ హామీ ఇస్తున్నాను అమ్మనని కానీ, లేదు సిటీ ఇస్తున్నానని కానీ, స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాను ఏమైనా హామీ? ఏ హామీలు ఇవ్వలేదు. నువ్వు కేసులు ఎదుర్కొన్నావు, నిన్ను కాపాడుకుంటారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం కాదు. ఈ చిల్లర మాటలతోటి నిన్నటిదాకానేమో. రెండోది మిస్టర్ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఏం ప్రూవ్ చేశాడయ్యా ప్రజలకి? తనకి రాజకీయాలు తెలియవని, తను అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్ అని, తను ఒక ప్రజానాయకుడిగా ముందుకెళ్ళడానికి అనర్హుడని ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఒక నాయకుడు అన్న తర్వాత ఒక మాట కట్టుబడి ఉండాలి. కమ్ వాట్ మే, నిలబడితే ఒక మాట మీద నిలబడాలి. నువ్వు ఎన్ని డమ్కీలు కొడతావమ్మా, నేను ముఖ్యమంత్రి, మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతావా అంటావా? ముఖ్యమంత్రి మళ్ళీ తర్వాత మీరు ఓట్లు వేసినా మనకు ఆ సీన్ లేదు, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని నువ్వే అంటావా? కాపులందరూ తలుచుకుంటే కాపు నాయకుడిగా నేను అవుతానంటావా? మళ్ళీ తర్వాత నేను కాపు రాజకీయాలు చేయను అంటావా? చంద్రబాబుని లోకేష్ తిట్టకుండా సిగ్గుందా, శరముందా, మానముందా, నా తల్లిని అవమానిస్తారా, మిమ్మల్ని మీ అంతు చూడకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని 10 మాటలు అన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ తన పేరు మార్చుకున్నారు. మళ్ళీ అలా వాగి అలా తిట్టి వీళ్ళకి శాఖ ఎలా అవుతాడో వాళ్ళ వస్తున్నా ముగ్గురున్నారు, ఇంకొకరున్నారు. ఎలా ఆ సంఖలోకి ఎలా చేరతాడమ్మా? ఇవాళ మీ అమ్మని తిడితే ఆ రోజు తిట్టినప్పుడు వచ్చిన ఆవేశం ఇవాళ పోయిందా? తుడి చేసుకున్నావు మూసిలేసే
సిగ్గుండాలి కదా మాట్లాడేది. 24 సీట్లు కాపులే అసహించుకుంటారు. నువ్వు సీఎం అవుతావని మేము కాపు నాయకుడు అవుతాడు అవని మేము అనుకుంటే ఇవాళ తీసుకెళ్ళి మమ్మల్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెడతావా? చంద్రబాబు కాళ్ళు పిసకమంటావా? మాకు అంత కర్మ మాకేం పట్టింది? నువ్వు ప్యాకేజీ కోసం నువ్వు వెళ్తే వెళ్ళని ఆయన ఫ్యాన్సే జన సైనికులే అని తిడుతున్నారు. మూడోది వీళ్ళు ఎలా కలిశారు ఇంత తిట్టుకుని. మూడోది బీజేపీ చంద్రబాబు అంతటి అవినీతి పరుడు ఈ దేశంలోనే లేరు. పోలవరాన్ని ఏటీఎం కాడుకొని మోడీ గారే మాట్లాడారు. అమిత్ షా కారు అద్దాలు పాల్గొట్టారు. మోడీని గురించి తిట్టినప్పుడు ఈ మహానుభావురాలు పురంధేశ్వరి ఒక్క మాట కూడా స్పందించలేదు. ఆవిడకి నీతి లేదు. తండ్రికి అన్యాయం జరిగినప్పుడే తండ్రికి ద్రోహం చేసిన చంద్రబాబు పక్కన నుంచున్న ఆవిడ, తండ్రి ఏ పార్టీని అయితే ఎదురొడ్డి నిలిచి ఆ పార్టీని పూస్తే ఆ పార్టీలోకి చేరి మంత్రి పదవి అనుభవించిన ఆవిడ. సో ఆవిడకి నీతి ఏమీ లేదు. ఇవాళ ఆవిడ ఎలా అయితే పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ను మోసం చేసి నట్టేట ముంచాడో ఈవిడ బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబుకు సెక్రటరీగా పనిచేస్తూ, చంద్రబాబుకు కార్యకర్తలు ఎవరు పనిచేయట్లా, కార్యకర్తలు అందరూ అసహించుకొని ఈవిడ చంద్రబాబు సెక్రటరీగా మరిది గారి మీద ప్రేమ 20 ఏళ్ల తర్వాత అక్కగారు మాట్లాడిందట. సో అక్క చెల్లెలి మీద యొక్క ప్రేమ, ఆ ప్రేమతోటి రాజకీయాలు వదిలేసేసి రాజకీయాల కన్నా ఇలాంటి బిహైండ్ ది కర్టెన్ వెన్నుపోటు విషయాలు చేస్తుంది ఆవిడ బీజేపీకి. సో ఈ ముగ్గురు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారే, ముగ్గురు ఒకళ్ళొకళ్ళు మూసుకున్న వాళ్ళే, ముగ్గురు ఒకళ్ళొకళ్ళని అసహ్యంగా మాట్లాడుకున్న వాళ్ళే. ఇవాళ ముగ్గురు ఏ కారణం చేత కలుస్తారు? ఒకే కారణం ఏం చెప్తున్నారు? జగన్ రెడ్డిని ఓడించాలి. దానికి ఓట్లయ్యరు. జగన్ రెడ్డిని ఓడించండి అంతే ఓట్లయ్యరు. ఏ రాష్ట్రంలోనూ చరిత్రలో లేదది. మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే ఇది చేయగలం, మేము వస్తే ఈ ప్రయోజనం ఉంటుంది, మేము వస్తే ఈ రాష్ట్రాన్ని ఈ దిశగా తీసుకెళ్తాం అని మీ సిద్ధాంతాలు చెబితే ప్రజలు నమ్ముతారు. చంద్రబాబు ఆ విషయం చెప్పలేడు. ఎందుకంటే 14 ఏళ్ళు సీఎంగా ఉండి భ్రష్టు పట్టించాడు ఆంధ్ర రాష్ట్రానికి. పరమద్రోహి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు. అందుకని నోరెత్తి నా 14 ఏళ్ల పరిపాలనలో నేను చేసింది చూసి ఇవ్వండి అని చెప్పలేడు. అందుకు చెప్పలేడు. ఎందుకంటే ఆయన అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే, అన్ని వెన్నుపోట్లే, అన్ని యూటర్న్లే. కనుక అతను నోరు తెరిచి చెప్పలేడు. ఏం చెప్పినా అడుగుతారు. ఇదే 2014లో మీ ముగ్గురు కలిసి నువ్వు సంతకం పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేశావు. ఆ మేనిఫెస్టోలో అడుగుతున్నాడు జగన్, ఆ మేనిఫెస్టోలో మీరు నెరవేర్చాను ఒక్కటి చూపించండి. రీఇంబర్స్మెంట్ అయ్యిందా లేదు, రైతులు ఇది అయిందా లేదు, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ అయ్యిందా, అన్ని అబద్ధాలు. ఆ అబద్ధాలతోటి జనాలు మోసం చేద్దామంటే ఇవాళ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. నిన్నటిదాకా వాలంటీర్ని తిట్టాడు. వాలంటీర్లు మిట్ట మధ్యాహ్నం ఇళ్ళకెళ్తున్నారు, అది చేస్తున్నారు, అమ్మాయిల అడ్రస్సులు అని అసహ్యంగా వాళ్ళు పాప ఆ కుర్రోళ్ళు అమ్మాయిలు 35 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ పిల్లల నుంచి 35 ఏళ్ళ పిల్లలు దాకా పనిచేస్తారు. అందరినీ అసహ్యంగా మాట్లాడి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టి ఇవాళ ప్రజలు తిరుగుబాటు అయ్యేటప్పటికి మేము వాలంటీర్ని సమర్థిస్తాం, మేము 10,000 ఇస్తామని పిచ్చి కోతలు ఇవాళ కోస్తున్నారు. ప్రజలు నమ్మరు. ఈ నమ్మక ద్రోహులు వీళ్ళందరూ కలిసి ఓడిస్తాడు. ఓడించడం ఎందుకు? నువ్వు గెలుస్తానని చెప్పమను. అదే మరి ఇతను చెప్తున్నాడు, నేను ఈ పథకాలు ఇచ్చాను, నేను ఈ చేశాను, మీ ఇంటికి నా ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందంటే నాకు ఓట్లు వేయండి అని అంటున్నాడు. దమ్ముంటే చంద్రబాబుని నేను 15 ఏళ్ళు పరిపాలించాను, 14 ఏళ్ళు. నా ప్రాణంలో ఇదిగో నా ముద్ర, ఇదిగో నా ముద్రలో మీకు మేలు జరిగి ఉంది, మీ గతంలో మీ కుటుంబానికి మేలు జరిగి నాకు ఓటు ఏమైనా అడగమండి. అడగలేడు. ఎందుకంటే తన జీవితం అంతా మోసాలే, తన జీవితం అంతా జనాలను మోసం చేయడం. అతనికి పేదవాళ్ళ మీద, బీసీల మీద, ఎస్సీల మీద ఎప్పుడూ ప్రేమ లేదు. బీసీ వార్డు జడ్జి అవ్వటం ఏంటి, ఎస్సీ కాకపోవడంగా పుట్టాలి ఎవరు అనుకుంటారా, కోరుకుంటారా? ఇలాంటి దౌర్భాగ్యం వల్ల అతనికి డబ్బు ఉన్నవాళ్ళు కావాలి. ఎంతసేపు డబ్బు. ఎవడు డబ్బు ఉంటే వాడిని పక్కన చేర్చుకుంటాడు, వాడి బుధమే చేయేస్తాడు. ఈ డబ్బు లేని పేదలు అనే వాళ్ళ మీద వాళ్ళకి మంచి జరుగుతాడని చూడలేడు. అతనికి నచ్చదు. వాళ్ళు ఉండాలి, అలాగే ఉండాలి. ఆ పేదలు అలా ఉంటే కదా వాళ్ళ పేరు చెప్పి మన ఓట్లు సంపాదించవచ్చు. ఇంకొక అలిగేషన్ ఏంటంటే మెయిన్ అసలు సంక్షేమం మాత్రమే చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు అసలు అడుగులే వేయలేదు, యువతరం అంతా మా వైపే ఉంది అంటున్నారు. దీనికి ఏమంటారు? కళ్ళు లేని కబోదులు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో తిరిగితే ఇవాళ ఒక్కొక్క విలేజ్కి వెళ్తే సచివాలయాలు కానీ, ఆరోగ్యం సంబంధించిన విషయాలు కానీ, విద్యకు సంబంధించిన విషయాలు కళ్ళు ఉంటే చూడాలి. డెవలప్మెంట్ అంటే ఇవ్వటమే కాదు,
డెవలప్మెంట్ అది ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఆంధ్రలో ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో డిమాండ్ అమ్మా. గవర్నమెంట్ స్కూల్లో అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నాడు నేడు ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్కూల్లో గతంలో గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే పిల్లల్ని అక్కడ పంపించేవారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకడం కష్టంగా ఉంది. అంటే అది డెవలప్మెంట్ కాదా? విద్య వైద్యం ఎక్కడ విలేజ్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా మరి ఈ డెవలప్మెంట్ కాదా? ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఎన్ని ఓవర్ బ్రిడ్జిలు ఏర్పడినాయి ఉన్నాయి. వాగటానికి తెలుగుదేశం వాళ్ళు వాగటానికి దానికి తందాన అనడానికి పురంధేశ్వరి చంద్రబాబు ఇవాళ ఏం మాట్లాడతాడో దాన్ని కొంచెం పదాలు అటు ఇటు మార్చి మాట్లాడే పవనం. వీళ్ళకి స్వయం ప్రకాశం లేదు, వీళ్ళకి స్వయం సిద్ధి లేదు. చంద్రబాబు అంతే. ఈ చంద్రబాబు ఈజ్ నెవర్ ఎ క్రియేటర్, ఈజ్ ఎ డెకరేటర్. ఎవడో చేస్తే దాన్ని లాక్కుని డెకరేట్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ మహానాయకుడు మహానుభావుడు రామారావు గారు తయారు చేస్తే లాక్కుని దాన్ని చేసి నేనే సర్వం అన్నట్టు. అతను ఈజ్ డెకరేటర్, ఈజ్ నెవర్ ఎ క్రియేటర్. కనుక వాళ్ళ వెనకాల ఉండే కాపీ మాస్టరు వీడికి చూడండి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చంద్రబాబు ఈ పూట మాట్లాడతాడు, దీన్ని కొంచెం అటు ఇటుగా కొంచెం పదాలు అటు ఇటు మార్చి పురంధేశ్వరి మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడు. అంతకు మించి స్వయం ప్రకాశంగా స్వయంగా మేము వస్తే చంద్రబాబు చెప్పలేడు, పవన్ చెప్పొచ్చు కదా. పవన్కి ఆ జ్ఞానం లేదు. పురంధేశ్వరి చెప్పొచ్చు కదా. పురంధేశ్వరి చెప్తే మరి పోయినసారి మీరు ఇదే చంద్రబాబుతో అలయన్స్లో ఉండి పెట్టారు కదా, 20 గుళ్ళు కూలగొడితే ఏం మాట్లాడారు అప్పుడు, ఇప్పుడు పెద్ద మాట్లాడతారేంటి అని ప్రజలు నిలదీస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకుంటే రాజకీయ నాయకుల వైఖరి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? ప్రజలు ఒకటే. ప్రజలు ఏంటంటే క్లియర్, నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పింది కూడా ఒక పార్టీ పరంగా కాదు, ఒక ఓటర్ మనస్తత్వంగా చెప్పాను. నేను ఒక ఓటర్గా అనేక సార్లు ఆలోచించాను, ఒక ఆంధ్ర ఓటర్గా. సార్ జగన్ 5 ఏళ్ళు చంద్రబాబు దౌర్భాగ్య పరిపాలన చూడలేక భరించలేక వద్దనుకుని ఒక్కసారి అవకాశం తిరుగుతున్నాడు, 10 ఏళ్ళుగా తిరుగుతున్నాడు, జగన్కి ఇచ్చాము. ఓకే, జగన్ సగం మంచి సగం ఇటుగా చేస్తున్నాడు. ఏదో స్కూలు విద్య కానీ వైద్యం కానీ పేదల సంక్షేమం కానీ చేస్తున్నాడు. సో 5 ఏళ్ళు ఇచ్చాం కదా, ఇంకోళ్ళకి ఇద్దాం అవకాశం కుదిరితే. ఇంకోళ్ళు మంచివాళ్ళు మంచి ఆలోచన ఉంది ప్రజల్లో. కానీ ఇంకోళ్ళకి ఇద్దామని ఆలోచన రాగానే ఒక ఓటర్గా ఎవరికి ఇవ్వాలి ఆ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వస్తే మళ్ళీ నాకు శూన్యం. ఈ చంద్రబాబు, ఈ అబద్ధాల కూర, ఈ రాక్షసుడా, ఈ రాక్షసుతోటి ఈ కొరితోటి మళ్ళీ గోకించుకోవాలా? ఈ బీజేపీనా? ఒక వ్యక్తిత్వం లేని పార్టీ, మొత్తం కూలిపోయిన పార్టీ. ఒకప్పుడు బీజేపీలో వెంకయ్యనాయుడు గారు వాళ్ళు వీళ్ళు మహానుభావులు ఉండేవారు, ఒక పార్టీకి సిద్ధాంతం. ఇది అన్నీ కోల్పోయి బీజేపీలో ఎవరు సీట్లు ఇచ్చారు? బీజేపీ క్యాండిడేట్స్ కాదు, అంత తెలుగుదేశం వచ్చిన వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, ఈవిడ కాంగ్రెస్, సుజనా చౌదరి కాంగ్రెస్, టీడీపీ, రమేష్ టీడీపీ, అరకు కాంగ్రెస్. ఎవరో కాంగ్రెస్ నుంచి పార్టీకి వచ్చిన వాళ్ళకి సీట్లు. బీజేపీ తరఫున జెండా పట్టుకున్నాడు పొరనాళ్ళు ఎవరికి? ఒక శ్రీనివాస వర్మ తప్పితే, అతను 2 ఏళ్ళుగా ఉన్నాడు, అతనికి తప్పితే ఇంకెవరికి? ఇది వ్యక్తిత్వం కోల్పోయి అమ్ముడుపోయి ఏదో ఒక రకంగా మనం ఏదో గెలిచేస్తే కేంద్రంలో మంత్రి అవ్వచ్చు అనే తపన తప్పితే పురంధేశ్వరికి పార్టీ నిర్మాణ మహానుభావులు పోరాడిన పార్టీ. ఈ పార్టీ ఎక్కడి నుంచి చలపతిరావు గారు ఫస్ట్ కార్పొరేటర్గా స్టార్ట్ అయితే వైజాగ్లో, ఆంధ్ర నుంచి అక్కడ స్టార్ట్ అయితే ఎంత వెంకయ్యనాయుడు ఏంటి, ఆలయ నరేంద్ర రెడ్డి, రామారావు గారు ఏంటి, విద్యాసాగర్ రావు గారు ఏంటి, ఇలా మహామహులు పోరాడి సాధించుకున్న ఈ పార్టీ, నిలబెట్టుకున్న పార్టీని వాళ్ళు మంట కలిపేసింది. ఆవిడ కార్యకర్తలను దూరం పెట్టేసేసి తన బావగా మరిది కోసమని పార్టీని అమ్మేసింది. మొత్తానికి ప్రజలు కాస్త ఆలోచించినా వాళ్ళకి ఆల్టర్నేట్ కనపడక 50% అతని మీద ఉంది, 50% ఎవరైనా వస్తే ఇద్దామని. ఎవరు వస్తే అంటే కనపడలేదు. సో బెటర్ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లెక్క సామెత ఉంది ఇంగ్లీష్లో. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, సంథింగ్ ఈజ్ డూయింగ్, దే ఆర్ నథింగ్. ఈ చెత్త, పరమ చెత్త, నీచ నికృష్ట చెత్త ఇది. ఈ కూటమి ఒక చెత్త, ఈ పొత్తు ఒక చెత్త. ఈ చెత్త ఎందుకు మళ్ళీ తెచ్చుకుని నెత్తిని పెట్టుకుంటేందుకు? ఆల్టర్నేటివ్ ఎవరెవరు లేరు ప్రస్తుతం. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఏంజల్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఆ లెక్కలో ఇతనికే వేద్దాం. ఇంకా 5 ఏళ్ళు పాపం, ఇంకా అనుభవం మీద ఇంకా చేస్తాడు. ఇప్పుడు ఈ అందుకని ఏళ్ళని తెచ్చుకుంటే కొరితోటి దెయ్యాన్ని గోక్కున్నట్టు ఈ బాపత వద్దులే అనిపిస్తుంది. ప్రజల అభిప్రాయం కూడా అదే. ప్రజల అభిప్రాయం కూడా ఆల్టర్నేటివ్ ఇద్దాం అనుకున్నా కూడా ఈ గ్యాంగ్ను చూసినాక, ఈ దుష్ట గ్యాంగ్ను చూసినాక వీళ్ళని ఎవరు నమ్మాలి?
ఎవరు నమ్మాలి, ఎవరు నిలకడ మీద పవన్ నమ్ముదామా, పవన్ లేస్తే మనిషి కాదు అంటే లేస్తే అసలు మనిషే కాదు, అతనికి రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు, ప్రజలతో ఏం మాట్లాడు, బట్టలు ఉడదీస్తా, కడ్రాయర్తో కూర్చోబెడతా, మోకాళ్ళ మీద పరిగెట్టిస్తా, పాతాళంలోకి తొక్కుతా, ఈ భాషలు, ఈ భాషకు ఓట్లేస్తారా? అందుకని నిన్ను గెలిపించాలి. నువ్వు గెలిపిస్తే ఏం పీకగలవు, నువ్వు గెలిపిస్తే ఏం ప్రణాళిక చేయగలవు? రామారావు గారు వచ్చాడయ్యా, పరువు తీస్తున్నారు వీళ్ళంతా, సినిమా వాళ్ళ పరువు. రామారావు గారు వచ్చాడయ్యా అది రాజకీయాల్లోకి వచ్చి ఆయన నేను వస్తే ఇది చేస్తా, నేను వస్తే వీళ్ళకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తా, నేను వస్తే 2 రూపాయల కిలో బియ్యం ఇస్తా, నేను వస్తే మున్సిపల్ వీళ్ళని రిమూవ్ చేస్తా, కరోనాని రిమూవ్ చేస్తా, అది చెప్పాడు. ప్రజలు అది అంగీకరించారు. ఎస్, మా ఇబ్బందులు ఉన్న ఈ విషయాల వల్ల ఆయన వస్తే చేయగలడు అని నమ్మించాడు. అది ప్రజలకు నువ్వు వస్తే ఏం చేయగలవు, ప్రజల్లో ఆ విశ్వాసం కల్పించు, ప్రజల్లో ఆ ప్రణాళికలు కలిగి చెప్పు. అంతేగాని వాడు బట్టలు ఉండడానికి, వాడు కడ్రాయి రోడ్డు తీయడానికి, వీడి మోకాళ్ళు ఉంచబెట్టడానికి కానీ ఓట్లేయాలి. ఎలా వేస్తారు? బుద్ధి జ్ఞానం లేని వాగుడు అంతే. చూద్దాం సార్, నిజంగానే ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూద్దాం.